ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసినారు తప్ప అవును సార్, మేము పోయి అక్కడికి పోయి ఇప్పుడు ఎస్ఐ గారు అయితే దౌర్జన్యం డ్యూటీలో లేరు. బండి మీద వచ్చి డ్యూటీలోనే ఉన్నారు. ఇంటెన్షన్ గా అతను ఇక్కడ కొట్టిన ఎస్ఐ విధానంలో వాళ్ళ ఆరోపణ సార్, వాళ్ళ ఆరోపణ ఏంటంటే చెప్పండి. ఎస్ఐ గారు మద్యం మత్తులో ఉండి కొట్టినారు చెప్పి సార్కి బ్రీదర్ చేశారా? ఎస్, నేను ఒకటే చెప్తా ఉన్నా. అప్పుడు ఎస్ఐ గారు అప్పటి వరకు కూడా బందోబస్తు జరిగింది. నాగర్ కర్నూల్లో మినిస్టర్ గారు బందోబస్తు జరిగింది. బందోబస్తు నుంచి వచ్చి ఎస్ఐ గారు సాయంత్రం వరకు అక్కడ బందోబస్తు నుండి అప్పుడే వచ్చినారు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతున్నారు. అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్నారు. ఈ టైంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. గొడవ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడే రావడం జరిగింది. ఆ టైంలో తాగి ఉండటం 6 గంటల ప్రాంతంలో ఎవరైనా అటువంటిది ఆస్కారమే లేదు. అటువంటి ఆస్కారమే లేదు. అప్పుడే ఎస్ఐ గారు బందోబస్తు నుంచి నేను కాదని అంటలేను, కానీ అప్పటి వరకు కూడా నాగర్ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి బందోబస్తు డ్యూటీ అప్పుడే వచ్చి ఎస్ఐ గారు రావడం జరిగింది. వచ్చి ఇంటి దగ్గర ఫ్రెష్ అవుతున్నారు. ఫ్రెష్ అయ్యే క్రమంలో ఈ గొడవ జరిగింది. అదే సార్, ఇప్పుడు అయితే ఎస్ఐ గారు చేంజ్ చేసుకున్నప్పుడు డ్యూటీలు లేరు. డ్యూటీ లేని వ్యక్తి మమ్మల్ని చేంజ్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చారు కదా. డ్యూటీలో 24 hours డ్యూటీ. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎస్ఐ మఫ్టీలో ఉన్న యూనిఫామ్ అంటే క్లియర్ ఉంది కదా. అది ఇంటెన్షన్ గా సార్ ప్రదీప్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కుట్టడం అనేది ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇది పోలీస్ స్టేషన్ క్వార్టర్ ప్లస్ పోలీస్ స్టేషన్ రెండు పక్క పక్కన ఉన్నాయి. ఎస్ఐ గారి క్వార్టర్ ముందర ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. తలుపు తీసేసరికి ఒకరికొకరు దొబ్బుకుంటున్నారు. అటువంటి క్రమంలో యూనిఫామ్లు ఉన్నా యూనిఫామ్లు లేకున్నా ఎస్ఐ గారు వచ్చి దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉండదా? రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఎక్కడ పూలకుండీలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయి పూలకుండీలు? పూలకుండీలు ఇక్కడ ఉంటాయి పోలీస్ స్టేషన్. రైటర్ ఇచ్చిన పిటిషన్ లో ఎస్ఐ గారి ఇంటి ముందర పలగొట్టడానికి ఇచ్చారు పిటిషన్. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ అని చెప్పింది. చూస్తాం, అవి కానీ అన్ని వెరిఫై చేస్తాం. మీకు అడిగేది అదే సార్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు ఎస్ఐ గారిని మేము యాక్షన్ తీసుకుంటారా? ఏది మేము వెరిఫై చేస్తాం. దీంట్లో ఇప్పటి వరకు మేము వెరిఫై చేసిన దాంట్లో ఎస్ఐ గారిది తప్పు ఉన్నది అని ఏమాత్రం కూడా తెలుస్తలేదు. మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అడిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేసినట్టు కూడా మీకు వీడియోలు కూడా పెడుతున్నాం. వీడియోలు కూడా చూడండి. తర్వాత ఇన్సిడెంట్ కూడా ఎస్ఐ గారి ఇంటి ముందర జరిగింది తప్ప పోలీస్ స్టేషన్ జరగలే. వీళ్ళందరూ కూడా దుబ్బుకుంటే ఎస్ఐ గారి ఇంటి ముందర పోయినా. క్లియర్ గా చూడండి, వీడియో చూడండి మీరు. అదే వీడియోలో మరి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిన వారిపై దాడి చేసింది సార్. దాడి అంటే దుబ్బుతున్నాడు. ఇప్పుడు ఎస్ఐ గారు ధర్మము పోలీసు వాళ్ళు కొడుకుంటే కూడా చూసుకుంటే ఊరుకోరు కదా. స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 2 కానిస్టేబుల్ అందరి మీద దౌర్జన్యం చేస్తుంటే ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. అది జరిగింది. అక్కడ ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. ఎస్ఐ గారు తప్పులేదు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో బిజినపల్లి ఎస్ఐ గారి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కథనాలు రావడం జరిగింది. దాని మీద నేను అదేవిధంగా మా నాగర్ కర్నూలు సిఐ గారు ఇద్దరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా ఏం జరిగిందనేది విచారణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం 5:45, 6 ప్రాంతంలో ఒక ఆటో ఒక కారు రెండు కూడా మంగళూరు నుంచి బిజినపల్లి వైపు వస్తున్నాయి. కారు యొక్క టైరు లెఫ్ట్ సైడ్ టైరు బరస్ట్ అయి ఆటోకు తగిలింది. ఆటో ఇమీడియట్గా టర్టల్ అయింది. అందులో ఉన్నటువంటి కిషన్ అనే అతనికి ఇంజరీస్ అయ్యాయి. అతను లట్టుపల్లి తండకు చెందినటువంటి వ్యక్తి. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళు కొంతమంది ఆ లట్టుపల్లిలో క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా మాకు పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందింది. మా పోలీస్ స్టేషన్ నుంచి కూడా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా ఆ ఇంజూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని, తర్వాత అదేవిధంగా ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్లో పంపించినాం. తర్వాత ఇతను కారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు తోలిండు. అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని ఆ యువకులందరూ కూడా కోరితే మా ఎస్ఐ గారు అదేవిధంగా ఎస్ఐ 2 సుబ్బారాజు, కానిస్టేబుల్ రవీందర్ ఇద్దరు కూడా అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దానిలో 0 పాయింట్స్ వచ్చింది. ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదని చెప్పేసి వచ్చింది. తర్వాత అతను ఆ యాక్సిడెంట్లో భాగంగా తనకు నడువులకు దెబ్బలు తగిలినాయి సార్, హాస్పిటల్కి పోతా అంటే అతన్ని ఎస్ఐ 2 సుబ్బరాజు గారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆ లట్టుపల్లి తాండా యువకులు ఎవరైతే ఉన్నారో
అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకునేటటువంటి క్రమంలో మా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా వాళ్లకు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరినొకరు దుబ్బుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ గారు ఏం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసరికి అక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ను చూసి అందరిని కూడా డిస్పర్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇందులో పోలీసు వాళ్ళ తప్పు, ఎటువంటి చిన్న తప్పు కూడా దీంట్లో కనిపించటం లేదు. మరి ఇది వేరే రకంగా భావించవద్దు. పోలీసు వాళ్ళు ఎవరున్నా కానీ మేము సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేయడానికి, అదేవిధంగా యాక్సిడెంట్ అయినటువంటి బాధితులు అక్యూజ్డ్ కానీ అదేవిధంగా ఇంజూర్డ్ పర్సన్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అందరిని కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో మా పోలీస్ తరపు నుంచి ఎటువంటి తప్పిదం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. వాళ్ళకు కేసు ఒక 10 మెంబర్స్ మీద చేసి దాని మీద నేను అదేవిధంగా మా నాగరికర్మ సిఐ గారు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వచ్చి పూర్తిగా ఏం జరిగిందనేది విచారణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం 5:45-6 ప్రాంతంలో ఒక ఆటో ఒక కారు రెండు కూడా మంగళూరు నుంచి బిజినకల్ వైపు వస్తున్నాయి. కారు యొక్క టైరు లెఫ్ట్ సైడ్ టైరు బరస్ట్ అయి ఆటోకు తగిలింది. ఆటో ఇమీడియట్గా ట్రాక్టర్ అయింది. అందులో ఉన్నటువంటి కిషన్ అనే అతనికి ఇంజరీస్ అయ్యాయి. అతను లట్టుపల్లి తండ్రికి చెందినటువంటి వ్యక్తి. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళు కొంతమంది ఆ లట్టుపల్లిలో క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా మా పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందింది. మా పోలీస్ స్టేషన్ నుంచి కూడా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళినారు. వెళ్ళి ఇమీడియట్గా ఆ ఇంజూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని, తర్వాత అదేవిధంగా ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి పంపించాం. తర్వాత ఇతను కారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు దోలిండు. అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని ఆ యువకులందరూ కూడా కోరితే మా ఎస్ఐ గారు అదేవిధంగా SI 2 సుబ్బారాజు, కానిస్టేబుల్ రవీందర్ గారు ఇద్దరు కూడా అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దానిలో 0 పాయింట్స్ వచ్చింది. ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదని చెప్పేసి వచ్చింది. తర్వాత అతను ఆ యాక్సిడెంట్లో భాగంగా తనకు నడువులకు దెబ్బలు తగిలినాయి సార్, హాస్పిటల్కి పోతా అంటే అతన్ని SI 2 సుబ్బరాజు గారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆ లట్టుపల్లి తాండా యువకులు ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకునేటటువంటి క్రమంలో మా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా వాళ్లకు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరినొకరు దుబ్బుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ గారు ఏం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసరికి అక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ను చూసి అందరిని కూడా డిస్పర్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇందులో పోలీసు వాళ్ళ తప్పు, ఎటువంటి చిన్న తప్పు కూడా దీంట్లో కనిపించటం లేదు. మరి ఇది వేరే రకంగా భావించవద్దు. పోలీసు వాళ్ళు ఎవరున్నా కానీ మేము సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేయడానికి, అదేవిధంగా యాక్సిడెంట్ అయినటువంటి బాధితులు అక్యూజ్డ్ కానీ అదేవిధంగా ఇంజూర్డ్ పర్సన్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అందరిని కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో మా పోలీస్ తరపు నుంచి ఎటువంటి తప్పిదం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఒక 10 మెంబర్స్ మీద చేసి